ఉత్తరాంధ్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ప్రారంభమవుతోంది విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. మామూలుగా విమానాశ్రయం అంటే విమాన రాకపోకలకే అనుకుంటారు, కానీ భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఎగుమతులు, పారిశ్రామిక అభివృద్ధికి కీలకంగా మారనుంది. ఇక్కడ ఏటా 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ప్రత్యేకించి కార్గో టెర్మినల్ అభివృద్ధి చేశారు. ఫార్మా, మెరైన్ ప్రొడక్ట్స్, అధిక విలువైన పెరిషేబుల్ ఉత్పత్తుల రవాణాకు అవసరమైన టెంపరేచర్ కంట్రోల్డ్ కోల్డ్ చైన్ సదుపాయాలు కల్పించారు. దీంతో ఉత్తరాంధ్ర నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు వేగవంతం కానున్నాయి. భవిష్యత్తులో విశాఖపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ నెట్వర్క్లతో అనుసంధానం ద్వారా భోగాపురం తూర్పు తీరంలో కీలకమైన ఎయిర్ కార్గో లాజిస్టిక్స్ హబ్గా ఎదగనుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 6.13 లక్షల కోట్ల పెట్టుబడులతో 189కి పైగా పరిశ్రమలు, ప్రాజెక్టులు వస్తున్నాయి. భోగాపురం విమానాశ్రయంలో ఒక్క విజయనగరం జిల్లాకే కాకుండా ఉత్తరాంధ్రలోని ప్రతి జిల్లాకు కొత్త అవకాశాలు రానున్నాయి. విజయనగరంలోని విమానయాన ఆధారిత పరిశ్రమలకు, విశాఖలోని సమాచార సాంకేతిక రంగానికి, సెమీ కండక్టర్ తయారీ రంగానికి, అనకాపల్లి ఉక్కు, ఔషధ, లిథియం బ్యాటరీ, ఆధునిక రసాయన పరిశ్రమలకు, శ్రీకాకుళం పారిశ్రామిక కారిడారుకు, అల్లూరు జిల్లాలోని అరకులోయ కాఫీ రైతులకు, పార్వతీపురం మన్యం పసుపు, గిరిజన ఉత్పత్తులకు, వీటన్నింటికి ప్రపంచ మార్కెట్లను చేరుకునే అవకాశాన్ని ఈ విమానాశ్రయం కల్పించబోతోంది. పర్యాటకం, ఎగుమతులు, వాణిజ్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలన్నింటికీ ఇది కొత్త ఊపునిస్తుంది.